వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అయితే తన బంగారం మొత్తం ప్రభావతికి అయితే ఇచ్చేస్తుంది. ఇక అలా ఇచ్చేస్తూ, చూడండి అత్తయ్య, మీ బంగారం మీకు ఇచ్చేశాను. ఇక మీరు నన్నేమి ఉద్ధరిస్తున్నారని అనుకోవద్దు. అలాగే మా పుట్టింటి వాళ్ళు పేదవారని ఈ మెడలో ఉన్న ఈ పసుపు కొమ్ము ప్రతి క్షణం నాకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీకు ప్రశాంతమేనా అని అనగానే ఇక బాలు, మీనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఆమెదో అనిందని మా నాన్న చేయించిన బంగారాన్ని ఆంకిస్తావేంటి? ఆ ముఖం చూసావా? ఆ బంగారం మొత్తం అమ్ముకొని అదిగో ఆ డబ్బుల లక్షలెత్తుకెళ్ళేవాడికి ఇస్తుంది. వాడు వాటితో జలగాటలాడుతూ ఉంటాడు. ఎరా, మధ్యలో నా పేరెందుకు తీసుకొస్తున్నావు? మరి మీ అందరే కలిసే కదా ఇల్లుని నాశనం చేసింది. 40 లక్షలు ఎత్తుకెళ్ళి ఈ ఇంటిని అల్లకల్లోలం చేసింది నువ్వే కదరా అని వెనకాలనే ఇక ఇంతలోకి రోహిణి, బాలు నువ్వు వాగుతావా? ఆంటీ ఏంటాంటీ ఇది అని వెనకాలనే ఇక శృతి, అవునంటీ, మీరు అనవసరంగా మీనాని హర్ట్ చేస్తున్నారు. పాపం మీనాకి ఆ నగలు ఇచ్చేయండి అని వెనకాలనే ఇక మీనా, లేదు శృతి, ఆ నగలు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోను. అవును, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పేసి మీనా ఏడుస్తూ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక బాలు, మీనా మీనా నా బెల్లాన్ని బాధ పెట్టకుండా ఈ ప్రభావతమ్మ మనశ్శాంతిగా ఉండదు అని చెప్పేసి కోపంగా బాలు లోపలికి వెళ్తాడు. ఇక ప్రభావతి, వాళ్ళిద్దరూ అంతే ఏడుపు మొహాలు, ఎప్పుడూ అలాగే ఉంటారు కానీ మీ పనులు మీరు చూసుకోండమ్మా అని చెప్పి ప్రభావతి, అమ్మయ్యా ఏదైతే నాదైంది, నా బంగారం నా చేతికి వచ్చేసింది అని చెప్పేసి ఆ బంగారం అంతా తీసుకొని ఇక ప్రభావతి లోపలికి వెళ్తుంటే ఇక సత్యం, ఆగు ప్రభావతి, ఏంటండి చాలా తప్పు చేస్తున్నావు. నట్టింట్లో ఇంటి కోడలతో ఏడిపించడం చాలా తప్పు. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుంది. నువ్వు తప్పు చేసావని నీకే బాగా అర్థమవుతుంది. అబ్బో చెప్పారులే, మీ కోడల్ని ఎప్పుడు మీరు వెనకేసుకు రావడమేక అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా బాధపడుతూ ఉంటే బాలు, మీనా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆమెదో అనిందని నువ్వెందుకు బాధపడ్డావు? అది కాదండి, చూడు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని నువ్వు బాధపడమాకు సరేనా అంటూ బాలు మీనాని ఓదారుస్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక ప్రభావతి, ఏ మీనా ఎక్కడ చచ్చావే? ఎక్కడో చావలేదు, ఇక్కడే ఉన్నాను. అలా చూస్తావేంటి? మరి ఉదయం అయినాక అందరికీ టీ కాఫీ పెట్టాలి కదా, మరి కాఫీ ఏది? ఎవరిది వాళ్ళే పెట్టుకొని తాగండి, నేనెందుకు పెట్టాలి? ఇంట్లో అంతమంది ఆడవాళ్ళుంటే నేను మాత్రమే ఎందుకు పనిచేయాలి అని అనగానే ఇక ప్రభావతి, ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్న బంగారం తీసుకున్నావనా? దానికి ఇలా ఎదురు సమాధానం చెప్పను, వేరేలాగా చెప్పేదాన్ని. కరెక్టే మీనా, ఇన్నాళ్ళకి నువ్వు నా పెళ్ళాన్ని అనిపించుకున్నావు అని బాలు అంటాడు. ఇక ప్రభావతి, ఏంట్రా అది నువ్వు కలిసి రెచ్చిపోతున్నారా? కావాలనే అయినా ఈ నాటకాలు అని అంటూ ఉంటే ఇంతలోకి మనస్, అమ్మా అమ్మా ఏమైందిరా? నేను బయటికి వెళ్ళాలి, బాగా చలేస్తుంది, వేడివేడి నీళ్ళతో స్నానం చేయాలి. మీనా త్వరగా వేడినీళ్ళు పెట్టు అని అనగాలనే ఇక మీనా, నేనెందుకు పెట్టాలి, నేను పెట్టను అని అంటుంది. ఒక్కసారిగా ఇక ప్రభావతి, పెట్టను అంటావంటే, వాడు వేడినీళ్ళతో స్నానం చేయాలంటున్నాడు కదా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అందరూ నా పిల్లానికి పనులు చెప్తున్నారేంటి? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు చేసుకోవచ్చుగా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎప్పుడు నీ పెళ్ళమేగా పనులు చేసేది, అదే అడుగుతున్నా. పనులకైతే నా పెళ్ళం కావాలి, అదే నగలు తీసుకోవడానికి మాత్రం నా పెళ్ళం పనికిరాదు. అదే నన్ను చెప్పేది ప్రభావతమ్మా? చెప్పు, ఆ పార్లర్ అమ్మ, ఆ డబ్బున్నమ్మాయి ఏం చేస్తున్నారు? అలాగే తిని మెక్కే నువ్వు ఏం చేస్తున్నారు? మరి పనులన్నీ చేసుకోవచ్చు కదా, నా పెళ్ళమే చేయాలి ఏంటి? ఈ రోజు నుంచి మీనా వంటగదిలో అడుగు పెట్టదు. మాకేమైనా కావాలి అంటే అప్పుడు చేస్తుంది. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పావరా బాలు అని సత్యం అంటాడు. ఏంటండి మీరు వాడితో కలిసి? అది కాదే, నువ్వేగా కోడలి బంగారం లాక్కొని అందరి ముందు కోడల్ని అవమానించావు. మరి అక్కడ అవమానించినప్పుడు గుర్తున్న కోడలు ఇప్పుడు పనుల దగ్గరకు వచ్చేసరికి గుర్తొచ్చిందా ఏంటి అని వెనకాలనే ఇక మనస్, అమ్మా నాకు వేడి నీళ్ళు కావాలి, త్వరగా వేడి నీళ్ళు తీసుకురా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, నాకు కాఫీ కలిపి ఇవ్వు అని వెనకాలనే, సరే అండి, ఇదిగోండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ప్రభావతి ఇక వేడినీళ్ళు స్టవ్ మీద పెట్టి సత్యానికి కాఫీ కలిపి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతలోకి మనోజ్, అమ్మా వేడినీళ్ళు బాగా వేడిగా ఉండాలి, వేడిగా అయ్యాయా అని లోపల నుంచి అరుస్తూ ఉంటాడు. ఇక బాలు,
వేడిగా కావాలా? చెప్తా ఉండు అంటూ బాలు అక్కడున్న వేడి నీళ్ళు తీసుకెళ్ళి ఇక లోపలున్న మనోజ్ బకెట్‌లో పోస్తాడు. ఇక సబ్బు రాసుకున్న మనోజ్ ఇదంతా తెలియక వేడివేడి నీళ్ళని ఇక తన వీపు మీద పోసుకుంటాడు. ఒక్కసారిగా మంట మంట అని అరుచుకుంటూ బయటికి వస్తాడు. దాంతో ప్రభావతి, రేణుక ఏమైందండి? వేడినీళ్ళు కాలిపోయినాయి. ఎవర్రా ఇంత వేడినీళ్ళు తీసుకొచ్చి నీ బకెట్‌లో పోసింది? నేనే అని బాలు అంటాడు. ఏంట్రా ఎందుకిలా చేశావు? వాడే కావాలన్నాడుగా వేడివేడి నీళ్ళు. అందుకే ఆ లక్షలెత్తుకెళ్ళినోడికి వేడివేడి నీళ్ళు పోశాను. అమ్మా వాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. వాడి సంగతి నీకెందుకులేరా? ముందు నీకు లేట్ అవుతుంది. ముందు నువ్వు రెడీ అవ్వు. సరే అమ్మా అని వెనకాలనే ఇక శృతి అలాగే రవి హాల్లోకి వస్తారు. ఇదేంటి టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదా ఆంటీ అని వెనకాలనే ఈ మేనది ఇంట్లో ఒక్క పని కూడా చేయట్లేదు. ఇప్పుడు టిఫిన్ ఎలా తీసుకొస్తాను? అమ్మ శృతి టిఫిన్ తేవడానికి టైం పడుతుంది. నువ్వు కాసేపు ఆగుతావమ్మా అంటూ ప్రభావతిని ఇక టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి బాలు, మీనా అందరూ కూడా అక్కడే కూర్చుంటారు. ఇక టిఫిన్ తీసుకొచ్చి మనోజ్కి, రేణుకకి అలాగే శృతికి ఇంకా రవికి వడ్డిస్తూ ఉంటే సత్యం, అదేంటి బాలు కూడా అక్కడే ఉన్నాడుగా, వాడికి పెట్టవా టిఫిను? అది వాడి పెళ్ళాన్ని అడగండి. ఆడి పెళ్ళం వాడికి మాత్రమే చేస్తుందంట, మనకి మాత్రం చేయదంట అని వెనకాలే ఇక బాలు, మీనా ఇదిగోండి మీకోసం ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను అంటూ బాలుకి వడ్డిస్తుంది. ఇక ప్రభావతి చేసిన ఉప్మాని తిని అందరూ కూడా ఛీ యాక్ అస్సలు బాలేదు అమ్మా, అస్సలు బాలేదు, మాకేమీ లేదా మీనా అని శృతి అడుగుతుంది. లేదు అంటూ మీనా అనగానే ఇక శృతి అలాగే రవి, రేణుక, మనోజ్ మాత్రం ఏమీ తినకుండా పస్తులతోనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక బాలు కూడా బయలుదేరతాడు. ఇంతలోకి అప్పుడే మీనా రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే సత్యం, అమ్మ మీనా అని అనగానే మావయ్య గారు చెప్పండి అని అంటుంది. ఇంతలోకి శృతి, నా ఫోన్ మర్చిపోయానే, ఫోన్ తీసుకొని వస్తానుండు రవి అంటూ మొబైల్ కోసం లోపలికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే సత్యం, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సత్యం అయితే, అమ్మ మీనా, మీ అత్తగారు మాట్లాడిన మాటలకి నీ మనసు చాలా బాధపడింది. ఆ విషయం నాకు తెలుసు మావయ్య గారు. మనిషికి ఎన్నో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. అలా అని ప్రతిసారి నన్ను అలాగే ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి మేము మనుషులమేనా అని అనుమానంగా ఉంది. అమ్మ మీనా, చాలు మావయ్య గారు, మీరేమో నిజాన్ని బయటపెట్టి ఎప్పటికీ ఆ నిజాన్ని బయటకి చెప్పరు. ఇన్ని సంవత్సరాలు మేము ఈ బాధతోనే ఉండాలా? చెప్పండి. ఆయన చూశారు కదా, తల్లి ప్రేమ కోసం ఆయన ఎంత ఆవేదన పడతాడో మీకు తెలుసు కదా. అయినా మీరు ఎప్పటికీ ఆ నిజాన్ని బయటపెట్టరు. అమ్మ మీనా, చూస్తున్నావు కదా, మనోజ్ ఏ తప్పు చేసినా మనోజ్ని మీ అత్తగారు ఎంత ప్రేమగా చూస్తుందో. దానివల్లే వాడు చిన్నప్పుడు వాడే అంత పెద్ద తప్పు చేశాడని తెలిస్తే తట్టుకోలేదని నేను చెప్పట్లేదు. ఏంటి మామయ్య గారు ఎన్నాళ్ళిలా? చూడమ్మా, ఈ శిక్ష బాలుకి వాడంతట వాడే వేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తల్లి నాకు దూరమైనట్టే మనోజ్కి దూరం కాకూడదని. వాళ్ళ అన్నయ్యని మనోజ్ నీళ్ళల్లో తోసేసిన ఆ నేరాన్ని మనోజ్ బాలు మీద నెట్టినా వాడు మౌనంగా ఉండడానికి కారణం వాళ్ళమ్మ సంతోషం కోసం. ఆ సంతోషాన్ని వాడెప్పుడూ కూడా దూరం చేయాలని అనుకోడమ్మా. అందుకే నేను చెప్పాలనుకున్న ఆ నిజాన్ని చెప్పొద్దని వాడే నాతో ఒట్టు వేయించుకున్నాడు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు. అప్పుడే శృతి ఇదంతా విని, అంటే బాలు వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద మ్యాటరే జరిగిందనమాట. బాలు గురించి ఇంకొంచెం స్టడీ చేయాలి అని అనుకుంటుంది. ఇంకా నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత ఇక శృతి ఏమో అదే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రవి, ఏమైంది శృతి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు. రవి, బాలు గురించి నాకేమైనా చెప్పవా? అంటే బాలు ఎందుకలా ఉంటున్నాడు? ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఆంటీ కూడా బాలు తన కొడుకైనా తనని హేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి రీజన్? ఏదో రీజన్ అనేది నాకు తెలీదు. కానీ మా పెద్దన్నయ్య బాలు వల్ల చనిపోయాడని, అలాగే చిన్నప్పుడు మా బాలు అన్నయ్య పుట్టినప్పుడు నాన్నకేదో యాక్సిడెంట్ అయిందని, ఇదంతా కూడా బాలు అన్నయ్య జాతకం ప్రభావం వల్లేనని మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేసింది. ఆ తర్వాత మా పెద్దన్నయ్య చనిపోవడం, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి వల్ల తనని మా నాన్నమ్మ ఇంట్లో వదిలేసింది.
బాలుకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. చూస్తూనే ఉంటావుగా, ఎప్పుడు చూసినా ప్రభావతమ్మ ప్రభావతమ్మ అని నొక్కి నొక్కి చాలాసార్లు అంటాడు. మా అమ్మ ప్రేమ కోసం బాలు అన్నయ్య చాలా ఎదురు చూసేవాడు. కానీ ఆ ప్రేమ దక్కకపోవడం వల్లే అలా తయారయ్యాడు. వాడి బాధంతా కూడా మా అమ్మ వల్లే అని వెనకాలనే ఇక శృతి మొత్తం అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది అని శృతి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక అప్పుడే బయటకు వచ్చిన ప్రభావతి, ఎరా ఏంటి డబ్బులు కట్టరా, 1వ తారీఖు వచ్చేసింది, అన్నీ అయిపోయినాయి, మరి డబ్బులు ఇవ్వాలి కదా, అందరూ ఇచ్చేశారు, నువ్వే ఇవ్వలేదు అని బాలుని అంటుంది. నేనే ఇవ్వలేదా? ఇస్తానులే, రేపిస్తా నేను. ఈఎంఐ కట్టాలి, తెలుసులే, రేపిస్తానంటున్నాను కదా. ఏంటి ఇచ్చేది? మనోజ్ గడైతే 2 రోజుల క్రితమే ఇచ్చేశాడు. ఇక రవి అంటే వాడికి నిన్నే పెళ్ళయింది. అబ్బో, ఏదో నిన్నే పెళ్ళయ్యి ఈరోజు శోభనం చేసుకున్నట్టు మాట్లాడుతున్నావే. అదేలేరా, పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఖర్చులుంటాయి కదా, అయినా వాడు ఇచ్చాడు అని వెనకాలే అప్పుడే శృతి, ఏంటంటే అబద్ధాలు చెప్తున్నారు, రవి ఎప్పుడు మీకు డబ్బులు ఇచ్చాడు? అది కదమ్మా, అది, అబ్బో, నీకు తెలియనట్టుంది ఈ డబ్బులున్న అమ్మాయికి. ఈ ప్రభావతమ్మ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంది అని వెనకాలనే ఇక ప్రభావతి, నోరు మొయ్యరా, అయినా మనోజ్ గడు ఇచ్చేశాడు కదా. మనోజ్ ఎప్పుడిచ్చాడు ఆంటీ చెప్పండి? మనోజ్కి అసలు జాబే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? మా మనోజ్కి ఎందుకు జాబ్ లేదు? ఏంటి శృతి, మా ఆయన గురించి అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది అక్షరాల నిజం. 4 మంత్స్ నుంచి మనోజ్ ఏ జాబు చేయట్లేదు, కానీ ఆంటీ జాబ్ చేస్తున్నట్టు మీ అందరినీ నమ్మిస్తుంది. ఏంటమ్మాయి, ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక శృతి, ఆంటీ అలాగే మనోజ్ మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. మనోజ్కి 4 మంత్స్ నుంచి జాబ్ లేదు అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. ఇక బాలు, అమ్మో అమ్మో, ఈ ప్రభావతి అమ్మ మామూలుది కాదు, ఇంత పెద్ద నాటకం, ఇంత డ్రామాని నడుపుతావా? అసలు నమ్మలేకపోతున్నావే, నువ్వెంతైనా మాయలాడివి అని అంటూ ఉంటే ఇక సత్యం, ఒరే బాలు నువ్వాగు అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంట్రా మాయా? అయినా నువ్వు చేసేదానికంటే నేను చేసేదేమీ మాయ కాదు, అయినా నువ్వు ఎలాంటోడువో మా అందరికీ తెలుసులే అని వెనకాలనే ఇక శృతి, ఏంటంటీ ఎప్పుడు చూసినా బాలుని ఏదో ఒక రకంగా తిడుతూనే ఉంటారు, అంత పెద్ద తప్పు బాలు ఏం చేశాడు? అయినా తప్పంతా మీదే. ఏంటి శృతి అలా అంటున్నావు? అవును, మనోజ్ ఎలాంటివాడో ఏంటో తెలుసుకోకపోవడం మీ తప్పు. చిన్నతనంలో బాలు ఏదో తప్పు చేశాడని మీరు బాలుని శిక్ష వేస్తున్నారు, కానీ బాలు ఏ తప్పు చేయలేదంటీ. మీ పెద్దబ్బాయిని చంపేసింది ఇంకెవరో కాదు, మీ ముద్దుల కొడుకు మనోజ్ అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి అలాగే మనోజు షాక్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? ఈ విషయం నీకెలా తెలుసు? చిన్నప్పుడు జరిగిన దాని గురించి నువ్వెలా చెప్పగలవు? రవి అప్పటికి పుట్టనే లేదు, వాడేమైనా చెప్పాడు అనడానికి. నాకు రవి చెప్పలేదు ఆంటీ, మీనా అలాగే అంకుల్ మాట్లాడుతుంటే విన్నాను. ఇదంతా నిజమా అబద్ధమో మీరు అంకుల్ని అడగండి అని వెనకాలనే ప్రభావతి, ఏంటండి శృతి ఏం మాట్లాడుతుంది? నా మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా మన పెద్దోడిని చంపింది ఈ బాలు కదా? చెప్పండి, ఈ పోరం బుక్ కదా? లేదు, పెద్దోడిని చంపింది ఈ మనోజ్ గాడే. వీడి బుద్ధి స్వార్థం కదా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా వాడు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే చూస్తాడు. అప్పుడు కూడా నీకు బాలు అంటే ఇష్టం లేదు కాబట్టి, వాడి మీద నీకు చెడు అభిప్రాయం ఉందని వాడే కావాలని నీళ్ళలో తోసేసి ఆ తర్వాత బాలు పేరును చెప్పాడు అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ చంప పగలగొడుతుంది. ఇక మనోజు, అమ్మా అది కదమ్మా, నోరు బుయ్యరా, ఇన్ని రోజుల నుంచి నేను ఒక తప్పుడు లో ఉండిపోయానా, చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ప్రభావతి కుప్పగొలిపోతుంది. ఇక మనోజు అలాగే బాలు అందరూ కూడా ప్రభావతమ్మ అంటూ దగ్గరికి వెళ్తే, నన్ను క్షమించురా బాలు, ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. మీనా అయితే శృతిని హక్ చేసుకొని, థ్యాంక్ యూ శృతి, మీనా నేనేం చేశాను, జరిగింది నిజం చెప్పాను, అది ఆంటీకి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?